నమస్కారం. మనందరి జీవితంలో కొన్ని రోజులుంటాయి. అంతా బావున్నట్లే ఉంటుంది, కాని మనస్సు మాత్రం బాగోదు. ప్రతిదీ ఓకే, కాని లోపల ఏదో వెలితి. పొద్దున్నే అలారం మోగుతుంది. మనకి తెలుసు, లేవాలి, రోజుని మొదలుపెట్టాలి, పనులున్నాయని. కాని ఆ శరీరం మాత్రం అస్సలు సహకరించదు. కళ్లమీద ఏదో తెలియని బరువు, మనస్సులో ఒక రకమైన జడత్వం. ఆ స్నూజ్ బటన్ నొక్కడమనేది ఒక యాంత్రికమైన అలవాటుగా మారిపోతుంది. ప్రతి 5 నిమిషాలకి మళ్లీ అదే శబ్దం, మళ్లీ అదే వాయిదా. ఏదోలా మనస్సుని బలవంతపెట్టుకుని చాలా కష్టపడి లేచినా సరే ఆ రోజంతా ఒక నీరసం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకొచ్చేస్తుంటుంది. ట్రాఫిక్లో ఎవరో అనవసరంగా హారన్ కొట్టినా, ఇంట్లో వాళ్ళేదైనా చిన్న మాట అన్నా, లేదా ఆఫీస్లో పని కొంచెం ఎక్కువైనా మనసు తట్టుకోలేదు. లోపల ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టు కోపమొచ్చేస్తుంది. నిజానికి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ మంచి ఉద్యోగం, చూసుకోడానికి కుటుంబం, నెలనెలా జీతం. అబే, పెద్దగా చెప్పుకోదగ్గ కష్టాలు కూడా ఏమీ ఉండవు. కాని లోపలెక్కడో ఏదో తెలియని శూన్యం. అందరితో నవ్వుతూ మాట్లాడినా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ శూన్యం మనల్ని కమ్మేస్తుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఈ భావన చాలామందికి అనుభవమే. ఇలా అనిపించినప్పుడు మన ప్రయాణం మన లోపలికి మొదలవుతుంది. మనల్ని మనమే ఒక ముద్దాయిలా నిలబెట్టి ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేస్తాం. బహుశా నాకేదైనా సమస్య, నా ఆలోచనా విధానంలోనే ఏదో లోపముందేమో అనిపిస్తుంది. అంతలోనే సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. అక్కడ అందరూ ఎంత సంతోషంగా, ఎంత చురుగ్గా ఉన్నారో కనిపిస్తుంది. వాళ్ల విజయాలు, వాళ్ల ప్రయాణాలు చూసినప్పుడు మనస్సులో ఇంకో ప్రశ్న మొదలవుతుంది. నేనెందుకింత బద్ధకంగా తయారయ్యాను? నాలో ఆ ప్రేరణ, ఆ ఉత్సాహం ఎందుకు చచ్చిపోయింది? అని మనల్ని మనమే నిందించుకుంటాం. ఇది నా బలహీనత, నా సోమరితనం వల్లే ఇలా జరుగుతోంది అని ఒక నిర్ధారణ కూడా మనమే వచ్చేస్తాం. ఒకవేళ నాకు డిప్రెషన్ లక్షణాలేమైనా మొదలయ్యాయేమో అని భయపడతాం. మన చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చుకుని మనం ఎక్కడో వెనకబడిపోయామనే బాధ మనల్ని ఇంకాస్త కుంగిదీస్తుంది. చివరికి మన ఆలోచనలే మన శత్రువులని పూర్తిగా నమ్మేస్తాం. కాని ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఒకవేళ అసలు సమస్య మీ ఆలోచనలలో కాకపోతే, మీ మెదడులో కాకుండా మీరు రోజూ తినే పళ్లెంలో ఉంటే, మీరు డిప్రెషన్ అని, బద్ధకమని, మీ బలహీనత అని అనుకుంటున్న ఈ భావనల వెనుక నిజానికి మీ శరీరం లోపన జరుగుతున్న ఒక నిశ్శబ్ద ఆకలి కారణమైతే, అదేంటి, నేను రోజూ 3 పూటలా కడుపు నిండా తింటున్నాను కదా, నాకేంటి ఆకలి అని మీరనుకోవచ్చు. ఇది మనం రోజూ తీర్చుకునే కడుపు ఆకలి కాదు. ఇది మన శరీరంలోని కోట్లాది కణాలకు, ముఖ్యంగా మన మెదడుకు, మన నాడీ వ్యవస్థకు కావలసిన కొన్ని అత్యంత ముఖ్యమైన పోషకాల ఆకలి. మన శరీరం ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది అనుకోండి. దానికి సరైన ముడిసరుకు అందకపోతే అది ఉత్పత్తిని ఆపేస్తుంది. ఆ ముడిసరుకే పోషకాలు. ఈరోజు మనం ఒక పరిశోధన చేయబోతున్నాం. డిప్రెషన్ లేదా మానసిక సమస్యల్లా కనిపించే వాటి వెనుక దాగి ఉన్న అసలు కారణాలను వెలికితీయబోతున్నాం. మనలో చాలామందికి తెలియని విషయమేంటంటే, మన మానసిక స్థితిని సైలెంట్గా దొంగిలించేవి కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, కొన్ని రకాల పోషకాల లోపాలు కూడా. ఈరోజు మన శక్తిని, మన ఆనందాన్ని దొంగిలించే ఆ 4 అదృశ్య శత్రువుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణ మనల్ని మన శరీరం వైపు, మనం తినే ఆహారం వైపు ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. పదండి, ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. ముందుగా మనం మొదటి గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. నేను వీటికి సరదాగా శక్తి దొంగలు అని పేరు పెట్టాను. ఎందుకంటే ఇవి మనకు తెలియకుండానే మన రక్తంలోంచి, మన కణాల్లోంచి శక్తిని నిశ్శబ్దంగా దొంగిలిస్తాయి. ఆ దొంగలే ఐరన్ మరియు విటమిన్ B12. ఈ రెండింటి లోపం మనల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పూర్తిగా నీరసపరిచేస్తుంది. పొద్దున్నే లేవలేకపోవడానికి, ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవడానికి, రోజంతా మత్తుగా ఏదో కోల్పోయినట్టుండడానికి ఇవే ప్రధాన కారణాలు కావచ్చు. వాటి గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మొదటగా విటమిన్ B12. దీన్ని మనం మన శరీరానికి, ముఖ్యంగా మన మెదడుకి కావలసిన బ్రెయిన్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. ఒక కారుకి పెట్రోల్ ఎంత అవసరమో మన మెదడు చురుగ్గా పనిచేయడానికి B12 అంత అవసరం. మన శరీరంలో ఒక కరెంట్ వైర్ల నెట్వర్క్ లాంటి నాడీ వ్యవస్థ ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని ప్రతి భాగానికి సంకేతాలు ఈ నరాల ద్వారానే ప్రయాణిస్తాయి. ఈ వైర్ల మీద మైలిన్ షీత్ అనే ఒక ఇన్సులేషన్ కోటింగ్ ఉంటుంది.
ఆ కోటింగ్ సరిగ్గా బలంగా ఉండటానికి B12 చాలా చాలా అవసరం. ఎప్పుడైతే ఈ B12 అనే ఫ్యూయల్ తగ్గుతుందో ఆ కోటింగ్ నెమ్మదిగా దెబ్బతింటుంది. అప్పుడు మన నాడీ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది, సిగ్నల్స్ సరిగ్గా పాస్ అవ్వవన్నమాట. B12 ఫ్యూయల్ తక్కువగా ఉన్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలిస్తుంది. మనం వాటిని తరచుగా గమనించోం, పెద్దగా పట్టించుకోం. ఉదాహరణకు, మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి ఎందుకు వెళ్లారో అక్కడికి వెళ్ళాక మర్చిపోవడం, లేదా ఎవరితోనైనా మాట్లాడుతూ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పదం నోటిదాకా వచ్చి ఆగిపోవడం. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే మెదడు చుట్టూ ఒక పొగమంచు అలుముకున్నట్టుంటుంది. ఆలోచనల్లో క్లారిటీ ఉండదు. అలాగే కొన్నిసార్లు కారణం లేకుండానే చేతుల్లో, కాళ్లల్లో సన్నగా తిమ్మిర్లు రావడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం. ఇవన్నీ మీ నాడీ వ్యవస్థ నాకు సహాయం కావాలి, నా ఫ్యూల్ అయిపోతోంది అని మనకు పంపిస్తున్న సంకేతాలు. మనం వీటిని వయసు మీద పడటం వలనో ఒత్తిడి వలనో వస్తున్నాయని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తాం. కాని ఇవి చాలా ముఖ్యమైన హెచ్చరికలు. ఇప్పుడు రెండవ శక్తి దొంగ, ఐరన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మన శరీరానికి ఐరన్ ఎందుకంత ముఖ్యం? మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ను మన శరీరంలోని ప్రతి కణానికి, ముఖ్యంగా మన మెదడుకు చేరవేసే వాహకం ఈ ఐరన్. దీన్ని ఒక డెలివరీ సర్వీస్లాగా ఊహించుకోండి. మన రక్తంలో హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దానిలో ఐరన్ ఒక కీలక భాగం. ఈ హీమోగ్లోబిన్ ఒక డెలివరీ బాయ్ లాంటిది. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ప్యాకేజీలను తీసుకుని మన శరీరంలోని ప్రతి ఇంటికి, అంటే ప్రతి కణానికి, ముఖ్యంగా మెదడు అనే హెడాఫీస్కు అందిస్తుంది. ఒకవేళ ఐరన్ తక్కువగా ఉంటే ఈ డెలివరీ బాయ్స్ సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు మన హెడాఫీస్ అయిన మెదడుకు కావలసినంత ఆక్సిజన్ అందదు. మరి మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడేమవుతుంది? ఒక దీపానికి నూనె తగితే ఎలా మినుకుమినుకుమంటుందో మన మెదడు కూడా అలాగే నీరసపడిపోతుంది. దీనివల్ల రాత్రి 8 గంటలు పడుకున్నా పొద్దున్నే లేవగానే విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. 2 మెట్లెక్కినా ఆయాసమొస్తుంది. ఏ పని చేయాలన్నా ప్రేరణ ఉండదు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, కెరీర్లో ముందుకు వెళ్లాలన్నా ఆసక్తి కలగదు. ఉత్సాహం పూర్తిగా చచ్చిపోయి మూడ్ ఎప్పుడూ డల్గా ఉంటుంది. చాలామంది దీని బద్ధకమనుకుంటారు. కానీ ఇది బద్ధకం కాదు, శరీరంలో శక్తి ఉత్పత్తి కాకపోవడం. ఆక్సిజన్ లేనిదే శక్తి లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, మనలోని శక్తిని దొంగిలించేవాళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో గ్రూప్ గురించి చూద్దాం. నేను వీటికి మూడ్ రెగ్యులేటర్లు అని పేరు పెట్టాను. ఎందుకంటే ఇవి మన భావోద్వేగాలను, మన ఆనందాన్ని నియంత్రించే క్యాప్టెన్లు. వీటి లోపం వల్ల మన ఆనందం మన చేతుల్లోంచి జారిపోయినట్లు, ఎవరో హైజాక్ చేసినట్లు అనిపిస్తోంది. జీవితంలో ఏ కష్టాలు లేకపోయినా కారణం లేకుండానే కళ్లల్లో నీళ్లు రావడం, విచారంగా అనిపించడం వంటి వాటికి ఈ రెగ్యులేటర్ల లోపమే కారణం కావచ్చు. అవే విటమిన్ డి మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ముందుగా విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. మనం దీన్ని విటమిన్ అని పిలుస్తున్నా నిజానికి ఇది మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. మన మెదడులో సెరోటోనిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. దీన్నే హ్యాపీ కెమికల్ అని కూడా అంటారు. మనం సంతోషంగా, ప్రశాంతంగా, పాజిటివ్గా ఉండటానికి ఈ సెరోటోనిన్ చాలా అవసరం. అయితే ఈ హ్యాపీ కెమికల్ సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే విటమిన్ డి ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఆ స్విచ్ ఆన్ అయితేనే మన మెదడు ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలవుతుంది. అందుకే దీన్ని సన్షైన్ హార్మోన్ అంటారు. ఎందుకంటే ఇది సూర్యరశ్మి మన చర్మం మీద పడినప్పుడు మన శరీరంలో సహజంగా తయారవుతుంది. విటమిన్ డి ప్రభావం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? వర్షాకాలంలో లేదా శీతాకాలంలో ఎండ తక్కువగా ఉన్నప్పుడు మన మూడ్ ఎందుకో డల్గా, నిరుత్సాహంగా ఉంటుంది. దీన్నే సైంటిఫిక్గా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ లేదా SAD అంటారు. అంటే సీజన్ను బట్టి మన మూడ్ మారిపోవడమన్నమాట. దీనికి ప్రధాన కారణం సూర్యరశ్మి లేకపోవడం వల్ల మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి తగ్గడమే. ఈ లోపం వల్ల ఎలాంటి చెడువార్త వినకపోయినా, ఎవరూ మనల్ని ఏమీ అనకపోయినా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కారణం లేకుండానే ఏడవాలనిపిస్తుంది. ఒక రకమైన సాధారణ విచారం మనల్ని రోజంతా ఆవరించి ఉంటుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన మూడ్ రెగ్యులేటర్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి చూద్దాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన మెదడులో దాదాపు 60% కొవ్వుతోనే తయారవుతుంది. కాని అన్ని కొవ్వులు మంచివి కావు. మన మెదడు ఆరోగ్యంగా పనిచేయాలంటే దానికి ఒమేగా-3 లాంటి మంచి కొవ్వులు కావాలి. ఒమేగా-3ని మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్ అని పిలవవచ్చు.
అంటే ఇది మెదడులో మంటను తగ్గిస్తుంది. ఇక్కడ మంట అంటే నిప్పు కాదు, ఒక రకమైన అంతర్గత ఒత్తిడి. ఈ ఒత్తిడి వల్లే మనకు ఆందోళన, అశాంతి కలుగుతాయి. ఒమేగా-3 ఒక ఫైర్ ఇంజిన్లాగా పనిచేసి ఆ మంటను చల్లారుస్తుంది. మన మెదడుకు ఈ మంచి కొవ్వులు అందనప్పుడు అక్కడొక రకమైన మానసిక మంట మొదలవుతుంది. దాని లక్షణాలే ఆందోళన, ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం, ఆలోచనలు గుర్రాల్లా పరిగెడుతున్నట్లు అనిపించడం. దీన్నే రేసింగ్ థాట్స్ అంటారు. రాత్రి పడుకున్నా మెదడు ఆగదు. గంటల తరబడి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా స్పందించడం, ప్రశాంతంగా ఉండలేకపోవడం, మనసులో ఎప్పుడూ ఏదో తెలియని అశాంతి. ఈ ఒమేగా-3లు ఈ మంటను చల్లార్చి, మన మెదడును ప్రశాంతపరిచి, మన ఆలోచనలకు ఒక స్పష్టతను ఇస్తాయి. ఇప్పటివరకు మనం సమస్యలను, వాటి లక్షణాలను చూశాం. ఇదంతా బాగానే ఉంది, కానీ దీనికి సాక్ష్యమేంటి అని మీరడగవచ్చు. ఇప్పుడు ఈ పరిశోధనలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. సాక్ష్యం. అదే మన బ్లడ్ రిపోర్ట్. ఇక్కడే చాలామంది పొరపాటు పడుతుంటారు. మన బ్లడ్ రిపోర్ట్లో నంబర్లు నార్మల్ రేంజ్లో ఉన్నాయని చూసి అంతా బాగానే ఉందని అనుకుంటారు. కానీ నార్మల్ రేంజ్కి, ఆప్టిమల్ రేంజ్కి చాలా తేడా ఉంది. నార్మల్ అంటే మీకు తీవ్రమైన జబ్బు లేదని అర్థం. కానీ మీరు పూర్తి ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నారని కాదు. మనం ఆప్టిమల్ రేంజ్ని లక్ష్యంగా పెట్టుకో. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 ముఖ్యమైన పోషకాలకు, ల్యాబ్లు చెప్పే నార్మల్ రేంజ్కి, నిజంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఆప్టిమల్ రేంజ్కి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూడొచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలో 100కి 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లే, కాని అతను తెలివైనవాడని మనం చెప్పలేం కదా. అలాగే మన రిపోర్ట్లో నంబర్లు నార్మల్ రేంజ్ దిగువన ఉండటమంటే మనం కేవలం జబ్బు పడకుండా ఉన్నామని, కాని పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా లేమని అర్థం. మనం 35 మార్కులతో సరిపెట్టుకోకూడదు, 90 మార్కుల కోసం ప్రయత్నించాలి. అదే ఆప్టిమల్ రేంజ్. విటమిన్ B12ని ఉదాహరణగా తీసుకుందాం. చాలా ల్యాబ్ రిపోర్ట్స్లో B12 స్థాయి 200 pgp/ml పైన ఉంటే నార్మల్ అని చూపిస్తుంది. కానీ పరిశోధనల ప్రకారం 200 నుండి 400 మధ్య ఉన్నా కూడా అది సబ్ క్లినికల్ లోపం కిందకే వస్తుంది. దీనివల్ల కూడా డిప్రెషన్ లక్షణాలు, మతిమరుపు కనిపించవచ్చు. మీరు నిజంగా చురుగ్గా, స్పష్టమైన ఆలోచనలతో, మంచి మూడ్తో ఉండాలంటే మీ B12 స్థాయి కనీసం 500 pgp/ml పైన ఉండాలి. చూసారా, 200 ఎక్కడా, 500 ఎక్కడా? ఆ తేడానే మన మూడ్లో, మన శక్తిలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఐరన్ నిల్వలను సూచించే ఫెరిటిన్ గురించి చూద్దాం. చాలా ల్యాబ్స్లలో ఫెరిటిన్ స్థాయి 15 mg/ml పైన ఉంటే నార్మల్ అంటారు. కానీ ఈ స్థాయిలో ఉంటే జుట్టు విపరీతంగా రాలడం, తీవ్రమైన అలసట, గోళ్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ జుట్టు రాలడం ఆగాలన్నా, మీ మూడ్ మెరుగుపడాలన్నా మీ ఫెరిటిన్ స్థాయి కనీసం 50 నుండి 70 mg/ml మధ్యలో ఉండాలి. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. మీ రిపోర్ట్లో 15 ఉందని డాక్టర్ చెప్పినా దాన్ని 50 దాటించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే అసలైన మార్పు మనకు కనిపిస్తుంది. సరే, సమస్య తెలిసింది, దానికి సాక్ష్యమైన నంబర్లు తెలిసాయి. ఇప్పుడు పరిష్కారమేంటి అని మీరడగవచ్చు. దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన జీవన శైలిలో, మన వంటగదిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. డాక్టర్ని సంప్రదించడం ఖచ్చితంగా ముఖ్యమే, కాని దానికి ముందు మనం మన చేతుల్లో ఉన్న వాటిని సరిదిద్దుకుందాం. ఇప్పుడు మన శరీరం మరియు మనసుకు సరైన ఇంధనాన్ని ఎలా అందించాలో చూద్దాం. నేను మీకు ఒక సులభమైన, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఫార్ములా ఇస్తాను. ఈ పద్ధతి ద్వారా మనం రోజులో సరైన సమయంలో సరైన పోషకాలను మన శరీరానికి అందించవచ్చు. ఇది మన దినచర్యలో భాగం చేసుకోవడం చాలా సులభం, కాని దీని ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. చూద్దామా మరి? ఉదయం విటమిన్ డి మరియు B12 కోసం పొద్దున్నే 10 నుండి 15 నిమిషాలు లేత ఎండలో నిలబడండి. ఇది మనకు ప్రకృతి ఉచితంగా ఇచ్చే ఒక అద్భుతమైన మందు. B12 కోసం మాంసాహారులైతే పచ్చసొనతో సహా గుడ్లు తినడం ఉత్తమం. శాకాహారులైతే పాలు, పెరుగులో B12 ఉంటుంది, కాని అది సరిపోకపోవచ్చు. కాబట్టి B12 ఫోర్టిఫైడ్ ఆహారాలు లేదా డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ వాడటం అవసరం. మధ్యాహ్నం ఐరన్ కోసం
భోజనంలో పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు లేదా రాజ్మా, శనగల వంటి బీన్స్ చేర్చుకోండి. రాత్రి ఒమేగా-3 కోసం రాత్రి భోజనంలో కొన్ని నానబెట్టిన వాల్నట్స్, అవిసె గింజల పొడి లేదా కొవ్వు అధికంగా ఉండే చేపలు తీసుకోవటం వల్ల మెదడు రిపేర్ అవుతుంది, మంచి నిద్ర కూడా పడుతుంది. ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. ఐరన్ ఉన్న ఆహారం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. కాని వాటిలో ఉండే టానిన్స్ అనే పదార్థాలు మనం తిన్న ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇనుమును ఆకర్షించే అయస్కాంతం లాంటిది విటమిన్ సి అయితే దాన్ని వికర్షించేది ఈ టానిన్స్ అన్నమాట. దానికి బదులుగా మీరు తినే ఆకుకూరల మీద, పప్పు మీద కొంచెం నిమ్మరసం పిండుకోండి. విటమిన్ సి ఐరన్ శోషణను 3 రెట్లు పెంచుతుంది. ఇది చాలా చిన్న మార్పు, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక పెద్ద భవనం కట్టాలనుకుంటే ముందుగా పునాదిని చాలా బలంగా వేస్తాం. పునాది బలహీనంగా ఉంటే పైన ఎన్ని అంతస్తులు కట్టినా, ఎంత అందంగా డిజైన్ చేసినా అదేదో ఒకరోజు కూలిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. మన శరీరం పునాది అయితే మన మనస్సు ఆ భవనం. శారీరకంగా, పోషకాల పరంగా పునాది బలహీనంగా ఉన్నప్పుడు మానసికంగా బలంగా ఉండటం, ఒత్తిడిని తట్టుకోవటం ఎలా సాధ్యమవుతుంది? మనస్సు దృఢంగా ఉండాలంటే ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. నేను చెప్పేదొక్కటే, మానసిక సమస్యలకు కౌన్సిలింగ్, థెరపీ చాలా ముఖ్యమైనవి. నేను వాటిని కాదనట్లేదు. కానీ థెరపీకి వెళ్లే ముందు ఒక్కసారి మీ బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసుకోమని మాత్రమే చెబుతున్నాను. బహుశా మీ ఆందోళనకు, మీ విచారానికి కారణం మీ ఆఫీస్లో బాస్ కాదు, మీ శరీరంలో తగ్గిన B12 ఏమో, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మీ రక్తంలో తగ్గిన ఐరన్ ఏమో. ముందు ఈ శారీరక లోపాలను సరిదిద్దుకుంటే, మన పునాదిని బలోపేతం చేసుకుంటే మానసిక సమస్యలను ఎదుర్కోవడం మరింత సులభమవుతుంది. కాబట్టి ఈసారి మీకు నీరసంగా, విచారంగా అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీ శరీరం ఏం చెబుతుందో వినండి. మీ ఆనందానికి తాళం చెవి మీ బ్లడ్ రిపోర్ట్లో దాగి ఉండవచ్చా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని నమ్మితే ఈ ఛానల్ని ఒక ఫ్రెండ్లా భావించి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మనం ఆరోగ్యం, మనసు, జీవనశైలి అన్నిటినీ చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింకులు పెట్టాను. వాటిని మీరు కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు సపోర్ట్ అవుతుంది, మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.